ఈ రోజున గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉంటున్న క్రైస్తవ దేవుని పిల్లలందరికీ, అలాగే భారతదేశంలో ఉన్న దేవుని ప్రియులకు దేవుని యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కృపా కనికరములు సమాధానము కలుగునుగాక అని మేము ప్రకటిస్తున్నాం, పలుకుతున్నాం దేవుని సేవకులుగా. పాపము అనేది ఎంతటి మనిషినైనా పాతాళానికి నెట్టివేస్తుంది. అటువంటి భయంకరమైనటువంటి పాపమును, దాని ముళ్ళును విరిచివేయటానికి స్వయంగా ఆ సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చి మనపై పడవలసిన ఆ శిక్షను ఆయన మోసుకొని, మన దరిద్రతను ఆయన తీసుకొని, మన స్థానాన్ని ఆయన భరించి సిలువలో మృత్యుంజయుడిగా మారారు. ఆయనను ఎవరూ సిలువ వేయలేదు. ఆయన సిలువకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మేకులు కొట్టువారికి ఆయన చేతులను చాపాడు. ఆయనను ఎవరూ సిలువ వేయలేదు. ఆయన సిలువకు అప్పగించుకోవాలి అనేది దేవుని ప్రణాళిక, పైనుండి ఆజ్ఞ ఇవ్వబడింది. కనుకనే ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. అదంతా దేవుని ప్రణాళికతో కొనసాగబడింది. అయితే ఆయన సిలువ మరణం చెందుట ద్వారా, సిలువలో ఆయన రక్తాన్ని మనకై చిందించుట ద్వారా ఆయన పరిశుద్ధత, ఆయన జీవము మనకు అనుగ్రహింపబడింది. ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క మహిమ మనకు అనుగ్రహింపబడింది. సిలువలో ఆయన చేతులు పారజాపి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన తన రక్తాన్ని చిందించుట ద్వారానే దేవునితో మనకు సమాధానము, దేవుని ద్వారా మనకు ఆదరణ, దేవుని ద్వారా మనకు క్షమాపణ, దేవుని ద్వారా మనకు నిత్య జీవం అంటే పరలోకము మనకు అనుగ్రహింపబడింది. కనుక ఇంకను దేవుణ్ణి సరిగా అర్థం చేసుకొని అపార్థములో కొనసాగే దేవుని పిల్లలందరూ కూడా సరైన రీతిలో ఆయన శిలువ మరణాన్ని తప్పక ధ్యానించాలి. అందులో ఉన్న విలువైనటువంటి సత్యాన్ని గ్రహించి దేవుని కొరకు తమ్మును తాము సమర్పించుకొని శిలువలో ఉన్న విలువైన ఆశీర్వాదాలను, విలువైన సంపదను మీరు మీ కుటుంబ సమేతంగా తప్పక అనుభవిస్తారని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాం. క్షమించబడని వారికి ఇది ఒక గొప్ప అవకాశం. గుడ్ ఫ్రైడేలో సిలువలో వేలాడుతున్న దేవుడు తప్పక ఈరోజు మాత్రమే కాదు, ఎప్పటికీ ఆయన మనకు క్షమాపణనిచ్చే దేవుడు. ఆయన మనశ్శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. అంతేగాక ఎంత ఘోర పాపినైనా క్షమించి హక్కును చేర్చుకొని జీవితాలను మార్చే దేవుడు, కట్టే దేవుడు. ఈ భూమి మీద యాత్ర ముగిశాక తిరిగి తనతో ఉండుటకు యుగయుగాలు నివాసం చేయుటకు పరలోకమందు ఉత్తర దిక్కుగా ఆయన మహా పట్టణాన్ని, పరిశుద్ధ నగరాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు అనేది వాస్తవం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. తప్పక ఆయన దర్శనము నీకు అనుగ్రహించబడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.